హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సేవికర్ రైల్వేస్. సో ఈ వీడియోలో వచ్చేసి మనము కృష్ణముఖన పాండ్యం మధ్య డబుల్ లైన్ వర్క్స్ ఏ విధంగా జరుగుతున్నాయో తెలుసుకున్నాము. సో ప్రజెంట్ వచ్చేసి మనం కృష్ణముఖన అవుటర్స్లో అయితే ఉన్నాము. సో నాకు వీడియో ప్రాబ్లం ఉందని చెప్పాను కదా. సో నేను కొద్దిసేపు అయితే వీడియో క్యాప్చర్ చేయలేదు. కాకపోతే ఇక్కడ మీరు గమనించవచ్చు, ఇక్కడ కంకర తోలిచ్చి ల్యాండ్ లెవెలింగ్ చేసినదంతా ఇంకా కొంచెం దూరం నుంచే ఈ వర్క్స్ అనేవి ప్రారంభమయ్యాయి. ఆ తర్వాతనే మళ్ళీ ఇక్కడ మట్టి రోడ్డుకు సంబంధించినవి, అంటే మట్టికి సంబంధించిన ల్యాండ్ లెవెలింగ్ వర్క్స్ అనేవి ఇక్కడ స్టార్ట్ అయ్యాయి. మళ్ళీ కొద్ది దూరం తర్వాత మళ్ళీ కంకరతో మళ్ళీ ల్యాండ్ లెవెలింగ్ అయితే చేస్తున్నారు అక్కడక్కడ. బ్రిడ్జ్ వర్క్స్ కూడా కంప్లీట్ అయితే అయిపోయాయి ఇక్కడ. కొన్ని అంటే ఇంతకుముందు జర్నీ చేసినట్టు ఇన్కంప్లీట్గా ఉన్న బ్రిడ్జ్ వర్క్స్ కూడా ఇప్పుడైతే కంప్లీట్ అయిపోయాయి. గమనించవచ్చు, దాదాపుగా అన్ని చోట్ల కూడా ఈ ల్యాండ్ లెవెలింగ్ వర్క్స్ అయితే దాదాపు అయిపోయినాయి. ఘాట్ సెక్షన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మేజర్గా మనకు ఒక కాలువ అయితే వస్తుంది. సో ఆ కాలువకి పక్కన కూడా ఒక చిన్న బ్రిడ్జ్ వర్క్స్ కూడా కంప్లీట్ అయితే అయిపోయాయి. ఘాట్ సెక్షన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత రైల్వే ట్రాక్ పక్కన స్లీపర్స్ కూడా ఉంచడం అయితే మీరు గమనించవచ్చు. సో నెక్స్ట్ వీడియోలో వచ్చేసి మనము పాణ్యం రైల్వే స్టేషన్ యొక్క డెవలప్మెంట్ వర్క్స్ తెలుసుకుందాము. ఈ వీడియో గురించి మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.